టీసాట్ ప్రేక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు. సో ఈరోజు మనం ఎపిసోడ్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ టాపిక్స్ని ఒక ఎపిసోడ్గా డిస్కస్ చేస్తున్నాం. సో రీసెంట్గా ఎగ్జామ్లో కొత్త ట్రెండ్స్ వచ్చినాయని చెప్పినాం కదా, ఇది బ్రాండ్ అంబాసిడర్స్, టోల్ ఫ్రీ నెంబర్స్, మొబైల్ అప్లికేషన్స్, వెబ్ పోర్టల్స్, దాంతోపాటు ట్రెడిషనల్ టాపిక్స్ అయినటువంటి క్రీడలు అండ్ పుస్తకాలు, తేదీలు, ఇవన్నీ కూడా దీనిలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అపార్ను ప్రవేశపెట్టింది. అపార్ను విస్తరించగా అని అన్నాడు. సో రీసెంట్గా ఎగ్జామ్స్లో అబ్రివేషన్స్ గురించి క్వశ్చన్లు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2016 తెలంగాణ గ్రూప్ 2లో అబ్రివేషన్స్ గురించి అడిగాడు. ఇటీవల ప్రజలు ఎక్కువగా LTE మొబైల్స్ వాడుతున్నారు, దాన్ని విస్తరించండి అని అన్నాడు. సో అంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. ఆ తర్వాత VoLTE వచ్చింది, వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. ఆ తర్వాత VoIP వచ్చింది, అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఆ కోణంలో చూస్తే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2020లో కస్తూరి రంగన్ కమిటీ సూచనలో భాగంగా 1 స్టూడెంట్ 1 ID అనే విధానాన్ని తీసుకొచ్చింది. అంటే దేశవ్యాప్తంగా స్టూడెంట్స్కి ఒకటి ID నెంబర్ ఉంటుంది. ఆయన ఎన్ని కాలేజీలు మారినా సరే సర్టిఫికెట్లు ఒరిజినల్ అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో ID నెంబర్ ఇస్తే సరిపోతుంది. అంటే పొద్దున ఏదైనా విదేశాల్లో కానీ ఏదైనా కంపెనీలో కానీ జాయిన్ అయ్యాడు అనుకోండి, ఈయన సర్టిఫికెట్ ఒరిజినల్ డూప్లికేట్ అని ఆయన సర్టిఫికెట్లు తీసుకుని దాన్ని యూనివర్సిటీకి పంపి నిజమే ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆయన ID కొడితే చాలు, ఆయన క్వాలిఫికేషన్ అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఇవన్నీ వస్తాయన్నమాట. సో దానికోసం ఒకటి తీసుకొచ్చింది, దాన్ని విస్తరించండి అని అన్నాడు. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, అటానమస్ పర్టిక్యులర్ అకాడమిక్ అప్లికేషన్ రిజిస్ట్రీ, ఆటోమేటెడ్ పర్టిక్యులర్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అండ్ తర్వాత ఆటోమేటెడ్ పర్మనెంట్ అప్లికేషన్ అకౌంట్ రిజిస్ట్రీ. సో ఆన్సర్ వచ్చేసి అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. అంటే 1 స్టూడెంట్కి 1 ID మాత్రమే ఇస్తారన్నమాట. సో ఇక నుంచి 1 స్టూడెంట్కి 1 ID మాత్రమే ఇస్తారు. ఆ 1 ID ఆధారంగానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం కూడా డిస్కస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, 2024 అండర్-19 పురుషుల ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా. అయితే ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన దేశం అని అన్నాడు. యాక్చువల్గా ఈ టోర్నీ వచ్చేసి మనకి 2024 జనవరి 19th నుంచి ఫిబ్రవరి 11th వరకు ఈ టోర్నీ జరిగింది. సో ఈ టోర్నీ యాక్చువల్గా ఎక్కడ జరిగింది అన్నాం. సో ఫైనల్ వచ్చేసి ఇది మనకి టోర్నీ ఫైనల్ వచ్చేసి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జరిగింది. సో బట్ ఆస్ట్రేలియా గెలవడం జరిగింది. ఆస్ట్రేలియాకి ఇది 4th టైటిల్ అన్నమాట. సో భారత కెప్టెన్ ఉదయ్ సహార్ అని ఉన్నారు. ఈయన టోర్నీలో అత్యధిక స్కోర్ చేసిన వ్యక్తిగా నిలిచినప్పటికీ టీంని గెలిపించలేకపోయారు. భారత్ ఇప్పటిదాకా 5 సార్లు అండర్-19 క్రికెట్ గెలిచింది. 2000, 2008, 2012 అండ్ 2016 అండ్ 2018. 5 సార్లు విజేతగా నిలవడం జరిగింది. 2000లో మహమ్మద్ కైఫ్ భారత జట్టుకు కెప్టెన్గా పనిచేశాడు అండ్ ఈయన సీనియర్ టీంలో కూడా పాల్పంచుకున్నాడు. అండ్ 2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్, ప్రస్తుతం భారత స్టార్ క్రికెటర్. అండ్ 12 వచ్చేసి ఉన్ముక్త్ చంద్, బట్ ఇక్కడ అవకాశాలు రాక అమెరికా వలసపోయాడు. ఇప్పుడు అమెరికాలో జరగబోతున్న T20 వరల్డ్ కప్లో అమెరికా జట్టు కెప్టెన్గా పనిచేయబోతున్నాడు. 2016 వచ్చేసి పృథ్వీ షా అండ్ 2018 వచ్చేసి యష్ దుల్. నెక్స్ట్ వన్, ఈ టోర్నీ ఆతిథ్యం ఇచ్చిన నగరం అని అన్నారు కదా, సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ 2026లో పురుషుల మహిళల హాకీ ప్రపంచ కప్ ఏ దేశంలో నిర్వహించనున్నది అని అన్నా. ఇక్కడ పురుషుల మహిళల ప్రపంచ కప్ అన్నా. హాకీ వరల్డ్ కప్ కనుక తీసుకుంటే నిర్వహించే సంస్థ FIH. ఇది ఉమెన్స్ హాకీ కనుక తీసుకుంటే మనకు 2022లో నెదర్లాండ్ దేశంలో జరిగింది. దీనిలో విజేతగా నెదర్లాండ్ నిలిచింది. అర్జెంటీనా ఫైనల్లో రన్నర్అప్గా నిలిచింది. నెదర్లాండ్కి వచ్చి 9th టైటిల్ అండ్ ఓటమి వచ్చి అర్జెంటీనా. ఓకే, ఇక నెక్స్ట్ మెన్స్ కనుక తీసుకుంటే మెన్స్ వరల్డ్ కప్ కనుక తీసుకుంటే 2023లో జరిగింది. 23. ఇది వెన్యూ వచ్చేసి ఒడిషాలో జరిగింది, ఒడిషా. విన్నర్గా మనకి జర్మనీ జట్టు నిలిచింది. అండ్ తర్వాత రన్నర్ అప్ ఎవరైతే ఉన్నారో మనకు బెల్జియం జట్టు నిలిచింది.
సో వీళ్ళు లాస్ట్ టైం విజేతలు. ఇక నెక్స్ట్ టైం ఈ టోర్నీ ఎక్కడ జరగబోతుంది 2026లో, పురుషులది మహిళది ఒకే దగ్గర జరుగుతుంది, అది ఎక్కడ అని అడుగుతున్నాడు. సో భువనేశ్వర్ అండ్ రూర్కెలా ఒడిషా, ఫైసలాబాద్ పాకిస్తాన్, బ్రసెల్స్ బెల్జియం అండ్ ఓస్లో సో నార్వే, అండ్ వావ్రే బెల్జియం అండ్ ఆమ్స్టర్వీన్ నెదర్లాండ్. సో ఆన్సర్ వచ్చేసి సో ఇది. నెక్స్ట్ వన్, ఎన్నికలలో తొలిసారి ఓటు వేస్తున్న వారిని ప్రోత్సహించడానికి మేరా పెహలా ఓట్ దేశ్ కే లియే అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినది. నా తొలి ఓటు దేశం కోసం వేస్తాను సో అనే ఒక యూత్లో మంచి ప్రతినిధి ఎన్నుకోవాలని ఒక ఆలోచన రావాలని దీన్ని ఒక ప్రారంభించారు. ఇది ఒక ప్రచార కార్యక్రమం. సో దీన్ని ఎవరు ప్రారంభించారు అన్న, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రారంభించారా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్సా, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, లేదా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్సా? సో దీన్ని ప్రవేశపెట్టింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో విద్యా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. అన్ని విద్యా సంస్థలు దీని గురించి ప్రచారం చేస్తూ యువతను ఓటు వేసే విధంగా ఎంకరేజ్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రచార కార్యక్రమమే మేరా పెహలా ఓట్ దేశ్ కే లియే. అండ్ 2024 ఫిబ్రవరి 13న ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనకు సంబంధించి సరైనది గుర్తించండి. సో భారతదేశంలో సూర్యకాంతిని ఒడిసి పట్టుకోవాలి అండ్ ఈ థర్మల్ విద్యుత్ లాంటి కాలుష్యకారక విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాలి అనే కారణంతో మనకు 2024 ఫిబ్రవరి 1 బడ్జెట్లో మన ఆర్థిక శాఖ మంత్రి దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీన్ని ఫిబ్రవరి 13న 2024 ఫిబ్రవరి 13న సో ప్రైమ్ మినిస్టర్ దీన్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. సో అఫీషియల్గా ప్రారంభించారు. ఓకేనా. సో దీనికి సంబంధించి కింద కొన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు, దానిలో సరైనది సరికానిది గుర్తించండి అని అన్నాం. 2023-24 నుండి 2026-27 వరకు 4 ఏళ్ల పాటు పథకం అమల్లో ఉంటుంది. ఎస్, ఇట్స్ కరెక్ట్. వ్యయం 75,021 కోట్లు ఇస్ కరెక్ట్. సుమారు 1 కోటి గృహాలపైన సోలార్ పలకాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఓకేనా, ఏది 75,021 కోట్లతో సో సోలార్. నెక్స్ట్ 2 కిలోవాట్ల వరకు 60% సబ్సిడీ, ఆ పైన ప్రతి కిలోవాట్కు 40% సబ్సిడీ ఉంటుంది. ఎస్. సో కానీ ఇది గరిష్టంగా 78,000 వరకే, ఏది తక్కువ అయితే అది వర్తిస్తుంది అన్నమాట. సో దీనిలో ఏ స్టేట్మెంట్లు సరైనవి అని అన్నాడు. సో ఏ స్టేట్మెంట్ సరే అంటే 4 స్టేట్మెంట్లు సరైనవి. ఆన్సర్ వచ్చేసి ఏ. అండ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ పథకాల పట్టికలో తొలి 3 స్థానాలు పొందిన రాష్ట్రాలను వరుసగా గుర్తించండి అని అడగాలి. ఇక్కడ తొలి 3 స్థానాలు పొందిన రాష్ట్రాలను వరుసగా గుర్తించండి. ఏది ఖేలో ఇండియా పారా గేమ్స్ అన్నాడు. ఒకసారి మీరు ఖేలో ఇండియా క్రీడలు కనుక పరిశీలిస్తే 2018వ సంవత్సరంలో మనకు ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అనే పేరుతో వీటిని స్టార్ట్ చేశారు. ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అనే పేరుతో ప్రారంభించబడ్డాయి. ఏది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అండర్-17, అండర్-21 కేటగిరీ స్పోర్ట్స్ పర్సన్ గుర్తించి వారిని ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్లాలని దీని లక్ష్యం. కానీ 2018లో స్టార్ట్ చేశారు, కానీ 2018లో దీని పేరు మార్చారు. దీన్ని ఏ విధంగా మార్చారంటే ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ కాస్త ఇప్పుడు ఖేలో ఇండియా యూత్ గేమ్స్గా మారిపోయినాయి. సో ఇప్పుడు మీకు ఎగ్జామ్ నీకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తొలిసారి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 2019 అనొద్దు. సో 2018లో ప్రవేశపెట్టింది. సపోజ్ 1991-92లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న ప్రవేశపెడితే 2022లో దాన్ని మనం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అన్నాం కదా. సో అలా అన్నమాట. ఓకేనా. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ స్టార్ట్ చేశారు. ఇవి కాస్త సక్సెస్ కావడంతో 2020లో మనకు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అండ్ తర్వాత వచ్చి ఖేలో ఇండియా సో యూనివర్సిటీ గేమ్స్ స్టార్ట్ అయినాయి. ఇవి కూడా సక్సెస్ కావడంతో సో తొలిసారి 2023లో సో 2023 సో డిసెంబర్ 10th నుంచి 17th వరకు మనకి ఢిల్లీలో ఈ క్రీడలు స్టార్ట్ చేశారు. సో దీనిలో మనకి మస్కట్ వచ్చేసి ఉజ్వల. సో ఉజ్వల అనే మస్కట్ దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో పథకాల పట్టికలో తొలి 3 స్థానాలు పొందినవి ఏంటి అన్నాడు. ఇంకా చెప్పాలంటే దీనిలో ఆంధ్రప్రదేశ్కి 11th ర్యాంక్ వస్తే సో తెలంగాణకు వచ్చి 23వ ర్యాంక్ వచ్చింది. బట్ తొలి 3 స్థానాలు దేనికి వచ్చింది అంటే ఉత్తరప్రదేశ్, తమిళనాడు, హర్యానాకు వచ్చింది. ఆప్షన్ 2. ఓకే. సో తొలి 3 స్థానాలు పొందింది హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు. అండ్ నెక్స్ట్ వన్,
రంజీ ట్రోఫీ 2024 విజేత. సో రంజీ ట్రోఫీ ఇది మహారాజా రంజిత్ సింగ్ జీ పేరుతో వచ్చింది. యాక్చువల్గా రంజీ ట్రోఫీ మనకు 1930-31 ప్రాంతంలో స్టార్ట్ అయింది కదా. కానీ సో దానికన్నా ముందే ఒక భారతీయుడు విదేశీ క్లబ్ల తరపున క్రికెట్ ఆడాడు. సో విదేశీ క్లబ్ల తరపున క్రికెట్ ఆడిన మొదటి భారతీయుడు మహారాజా రంజిత్ సింగ్ జీ కాబట్టి ఆయన పేరుతో దీనికి రంజీ ట్రోఫీ వచ్చింది. సో రంజీ ట్రోఫీ వెరీ రీసెంట్గా సో ముంబై జట్టు గెలుచుకుంది. సో ఇది 47వసారి ఫైనల్కి వెళ్ళడం అండ్ నెక్స్ట్ వచ్చేసి 42వసారి టైటిల్ గెలవడం. ఓకేనా. సో నెక్స్ట్ వన్, కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్లుగా ఎంపిక అయినది జ్ఞానేష్ కుమార్ ఉత్పల్ కుమార్ సింగ్, ప్రదీప్ కుమార్ త్రిపాఠి ఐ పాండే అండ్ సుధీర్ కుమార్ గంగాధర్ సుఖ్బీర్ సింగ్ అండ్ జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సంధు. సో దీనిలో ఎవరు కేంద్ర ఎన్నికల కమిషనర్లకు ఎంపికయ్యారు? సో దానికన్నా ముందు మన కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25వ తేదీన ఏర్పడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడింది 1950 కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే 1950. ఇది ఏర్పడినది జనవరి 25 కాబట్టి దీన్నే మనం నేషనల్ ఓటర్స్ డే అంటాం. సో ఎవ్రీ ఇయర్ మనం 2011వ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ జనవరి 11 నేషనల్ ఓటర్స్ డేగా నిర్వహిస్తూ ఉన్నాం. ఓకేనా. సో ప్రస్తుతం మన దగ్గర 1+2 సిస్టమ్ ఉంది. అంటే ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ నుండి 2 ఎన్నికల కమిషనర్లు ఉంటారు. సో గతంలో మనకి రాజీవ్ కుమార్ సో ప్రస్తుతం మన కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఉండేవారు. ఓకేనా, గతంలో చెప్తున్నాను. అండ్ ఎన్నికల కమిషనర్గా 2 ఉంటారన్నాం కదా. ఒకరేమో అనూప్ చంద్ర పాండే అండ్ ఇంకొకరేమో అరుణ్ గోయల్. ఇప్పుడు అరుణ్ చంద్ర పాండే అరుణ్ గోయల్ 2 ఉన్నారు కదా. సో ఇక్కడ ఏంటి, రాజీవ్ కుమార్ పదవీ కాలం కనుక పూర్తయింది అనుకోండి, అనూప్ చంద్ర పాండే ఇక్కడికి రావాలి, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావాలి. సో మళ్ళీ ఇక్కడ అరుణ్ గోయల్ తర్వాత ఇంకో కొత్తవాడు వస్తాడు, సైక్లింగ్ అన్నమాట. కానీ అనూప్ చంద్ర పాండే ఫిబ్రవరి 24న ఆయన రిటైర్ అయ్యారు, ఫిబ్రవరి 14న రిటైర్ అయ్యారు. సో అంటే ఇక్కడ ఖాళీ ఏర్పడ్డది. కానీ ఈలోపే అరుణ్ గోయల్ మార్చి 6న రాజీనామా చేశారు. సో 2 పదవులు ఒకటేసారి ఖాళీ అయినాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక సెర్చ్ కమిటీ వేసింది. ఆ సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన పేర్ల నుండి సో సెర్చ్ కమిటీ 6 పేర్లు ప్రతిపాదించారు కదా. ఈ 6 పేర్ల నుండి కొంతమందిని ఎంపిక చేశారు. సో ఎవరిని ఎంపిక చేశారు అంటే మనకి జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సంధు. సో ఆన్సర్ డి. అండ్ నెక్స్ట్ వన్, ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన చాట్ జీపీటీని విస్తరించగా చాట్ ఇన్ గ్లోబల్ పొజిషనింగ్ టర్మ్స్, చాట్ జనరేటివ్ పోస్ట్ ట్రైనింగ్ ట్రాన్స్లేషన్, చాట్ జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ నోన్ ఆఫ్ ద ఎబోవ్. సో ఆన్సర్ వచ్చేసి చాట్ జీపీటీ అంటే సో జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్. చాట్ జీపీటీ అంటే చాట్ జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్. అండ్ 2024లో 18వ లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబడుతున్న రాష్ట్రాల్లో లేనిది. మనకు 2024లో 18వ లోక్సభతో పాటు 4 రాష్ట్రాలు నిర్వహిస్తున్నారు. అండ్ ఒడిషా అండ్ తర్వాత వచ్చి సిక్కిం అండ్ నెక్స్ట్ వన్ ఏపీ అండ్ తర్వాత వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు ఆ 4 రాష్ట్రాలు లేనిది ఏంటిదని ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. సో ఏంటి, మిజోరాం ఆల్రెడీ నవంబర్లోనే అయిపోయింది, లేని రాష్ట్రం అదే. అండ్ 2023 నవంబర్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో అధికార పార్టీ తన అధికారం నిలబెట్టుకుంది? అంటే ఎన్నికల కన్నా ముందు ఏ పార్టీ ఉందో ఇప్పుడు కూడా అదే పార్టీ ఉందని క్వశ్చన్ అడుగుతున్నాడు. రాజస్థాన్. సో యాక్చువల్గా గతంలో కాంగ్రెస్ ఉండేది, ఈ కాంగ్రెస్ను ఓడించడం ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఛత్తీస్గఢ్, ఇక్కడ భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రిగా ఉండేవారు కాంగ్రెస్, ఆ పార్టీని ఓడించి సో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో మనకు బీఆర్ఎస్ ఉండేది, సో బీఆర్ఎస్ను ఓడించి సో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉండేది, సో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అండ్ ఇక్కడ ఏ రాష్ట్రంలో తన అధికారం నిలబెట్టుకుందని బీజేపీ. ఓకేనా. సో ఇక నెక్స్ట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మనకి భజన్ లాల్ శర్మ వచ్చాడు. సో తొలిసారి ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అండ్ ఛత్తీస్గఢ్ వచ్చేసి మనకు విష్ణు దియో సాయి ముఖ్యమంత్రి ఉన్నారు, విష్ణు దియో సాయి. అండ్ తెలంగాణ వచ్చేసి సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, డిసెంబర్ నుంచి కొనసాగుతున్నారు. సో మధ్యప్రదేశ్ వచ్చేసి మోహన్ యాదవ్, గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఉండేవాడు,
వాళ్ళ పార్టీ గెలిచినప్పటికీ కూడా ముఖ్యమంత్రిని మార్చారు, మోహన్ యాదవ్ గారు ఉన్నారు. అండ్ హాఫ్ లయన్ పుస్తక రచయిత అన్నాం. సో హాఫ్ లయన్ పుస్తక రచయిత వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. సో యాక్చువల్లీ ఇది 2016 తెలంగాణ గ్రూప్ 2 క్వశ్చన్. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చామంటే ఈ పుస్తకం ఎవరి జీవిత గురించి అయితే వివరిస్తుందో ఆ వ్యక్తి రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు కాబట్టి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ పుస్తక రచయిత వినయ్ సీతాపతి. ఇక హాఫ్ లయన్ జీవితం ఎవరి గురించి వివరిస్తుంది, ఇది 2017 ఏపీ గ్రూప్ 2 క్వశ్చన్. అంటే తెలంగాణ గ్రూప్ 2లో హాఫ్ లయన్ పుస్తక రచయిత ఎవరని అడిగాడు, ఏపీ గ్రూప్ 2లో హాఫ్ లైన్ పుస్తకం ఎవరి గురించి వివరిస్తుందని అడిగాడు. సో ఇక్కడ హాఫ్ లైన్ పుస్తకం ఎవరి గురించి వివరిస్తుందంటే మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి గురించి వివరిస్తుంది. సో 2024 సంవత్సరంలో పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం జరిగింది. సో భారతరత్న పివితో పాటు మనకి మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, ఓకేనా. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంఎస్ స్వామినాథన్ అండ్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ అండ్ సో ఎల్కే అద్వానీ. సో వీళ్ళకి రీసెంట్గా మనకి భారతరత్న సో రావడం జరిగింది, ఓకేనా. అండ్ సో నెక్స్ట్ వన్, కేంద్ర ఎన్నికల సంఘంకు సంబంధించి క్రింది వాటిలో సరైనది గుర్తించండి అన్నాడు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా అంటే మన 2023 నవంబర్ సందర్భంగా లైలా అనే ట్రాన్స్జెండర్ని ఎన్నికల ప్రచారకర్తగా నియమించి, ఎస్, వరంగల్లోని కరీమాబాద్కు చెందినటువంటి లైలా, సో ట్రాన్స్జెండర్ లైలా అపాయింట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఐకాన్స్గా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నియమించబడిన వారు సచిన్ టెండూల్కర్, రాజ్ కుమార్ రావు అండ్ కేంద్ర ఎన్నికల సంఘం టోల్ నెంబర్ 1950. సో ఇక్కడ ఏది సరైనది అని క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ అన్నీ సరైనవి క్వశ్చన్. గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ రూపొందించిన యాప్, మొబైల్ యాప్. సో రీసెంట్గా భారత ప్రభుత్వం 2025లో మనకి గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా సో 4 వ్యోమగాములు రీసెంట్గా ఎంపిక చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టులో భాగంగా ఎవరైతే అంతరిక్షంలోకి వెళ్తున్నారో సో అంతరిక్షంలోకి వెళ్తున్న వ్యోమగాములకి అండ్ తర్వాత సో కింద ఇస్రోకి కనెక్టివిటీ కోసం ఒక యాప్ రూపొందించడం జరిగింది. ఆ యాప్ పేరు ఏంటి అని క్వశ్చన్ అడుగుదాం. సో సఖీ, స్టార్ట్, నేత, ఇంద్ర. సో దీనిలో రూపొందించిన యాప్ ఏంటంటే సఖీ అన్నమాట. అంటే ఎవరైతే వ్యోమగాములు వెళ్తున్నారో వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కోసం, అట్ ద సేమ్ టైం వాళ్ళ హెల్త్ అప్డేట్స్ కోసం అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన ఘన పదార్థాలే తీసుకుంటారు కానీ ఫుడ్ ఏదైతే ఉందో దానికోసం. సో ఈ యాప్ రూపొందించారు. దీన్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు రూపొందించారు. రిటైర్డ్ ఉద్యోగుల తక్షణ సేవల కోసం సమ్మాన్ అనే మొబైల్ యాప్ను రూపొందించిన సంస్థ అన్నాం. ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ సంస్థలో పనిచేసినప్పుడు తోటి ఉద్యోగులతో సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు పనిచేసిన ఆఫీస్లో కొత్త ప్రదేశం నుంచి ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ మీద రావచ్చు. వీళ్ళ డెడికేషన్ గురించి ఐడియా ఉండకపోవచ్చు. కాబట్టి వీళ్ళ పనులు లేటుగా అవుతూ ఉండవచ్చు. అవన్నీ అరికట్టడం కోసం ఫస్ట్ ఏంటి, రిటైర్డ్ ఉద్యోగులకు కావాల్సిన ఫస్ట్ మెడికల్ క్లెయిమ్స్. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉంటారు కాబట్టి వాళ్ళ మెడికల్ క్లెయిమ్స్ తొందరగా చేయాలి, ఓకేనా. అండ్ వాళ్ళు ఏ మెడికల్ క్లెయిమ్స్ కావచ్చు, లేదా వాళ్ళు ఏదైనా లోన్ తీసుకోవడం కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అప్లికేషన్ స్టేటస్, ఓకేనా. సో అండ్ తర్వాత వచ్చి వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ పూర్తి ఆ సంస్థలో పనిచేసిన వాళ్ళ అన్ని విషయాలు. సో ఇవన్నీ కూడా ఒక పోర్టల్లో పెట్టారు, దట్ ఈజ్ సమ్మాన్ పోర్టల్. దాన్ని ఎవరు ప్రారంభించారో అన్నా, ఇస్రో అండ్ NMDC లిమిటెడ్, DRDO, IACT. ఇక్కడ ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో NMDC లిమిటెడ్ అన్నాం. గతంలో దీని పేరు ఏంటంటే సో మనకి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నాం. సో యాక్చువల్గా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. సో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు NMDC లిమిటెడ్ అని పేరు మార్చారు. ఇది 1958లో ఏర్పడింది. అండ్ DRDO వచ్చి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అండ్ తర్వాత వచ్చి IACT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ.
సో టోటల్గా సో ఈ 4 సంస్థలు ఏది ఏర్పాటు చేసిందన్నారు డిఆర్డిఓ, సో సారీ ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ఎన్ఎండిసి రీసెంట్గా ఒక ప్రచారకర్తను కూడా అపాయింట్ చేసింది. సో ఎన్ఎండిసి ప్రచారకర్తగా రీసెంట్గా నియమించబడ్డ వ్యక్తి ఎవరంటే సో నిఖత్ జరీన్. సో వెరీ పాపులర్ పర్సన్ అండ్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. 2022లో టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ హెవీ వెయిట్ విభాగంలో ఛాంపియన్గా నిలిచింది. 2023 న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లైట్ వెయిట్ విభాగంలో కూడా ఛాంపియన్గా నిలిచింది. సో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళ కాబట్టి స్వచ్ఛ నిజామాబాద్ అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా పనిచేస్తున్నారు. స్వచ్ఛ నిజామాబాద్ అనే కార్యక్రమానికి సో బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నాం. ఇదే నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మహమ్మద్ హుసాముద్దీన్ అనే ఇంకో బాక్సర్ ఉన్నారు. సో ఈ మహమ్మద్ హుసాముద్దీన్ గారికి 2023లో కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ వన్, జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25. అయితే 2024 దీని ఇతివృత్తం ఏంటి అని అన్నాడు. సో ఇక్కడ జాతీయ ఓటర్ల దినోత్సవం అన్నాం కదా. ఫస్ట్ దీనికి సంబంధించిన ఒక అప్డేట్ కనుక చూస్తే మనకు ఎవ్రీ ఇయర్ కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడ్డ రోజునే నేషనల్ ఓటర్స్ డేగా పరిగణిస్తాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25 ఏర్పడింది కాబట్టి సో జనవరి 25నే మనం నేషనల్ ఓటర్స్ డే అంటున్నాం. సో 2011 సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ ఈ నేషనల్ ఓటర్స్ డే నిర్వహిస్తున్నారు 2011 నుంచి. సో దానికి ఒక థీమ్ ఉంటుంది, ఇతివృత్తం ఏంటి? నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్, మేకింగ్ ఎలక్షన్స్ ఇన్క్లూజివ్, యాక్సెసబుల్ అండ్ పార్టిసిపేట్, నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్, ఎలక్టోరల్ లిటరసీ ఫర్ స్ట్రాంగర్ డెమోక్రసీ. సో ఈ థీమ్స్ ఇచ్చారు. యాక్చువల్గా 2023లో అండ్ 2024లో 2 సంవత్సరాల థీమ్ కూడా ఒకటే, నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అంటే థీమ్ ఇవ్వడం జరిగింది. సో కేంద్ర ఎన్నికల సంఘం 1950లో ఏర్పడి మనకు 1952లో తొలిసారి ఎన్నికలు నిర్వహించింది. సో 1952 ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసిన వ్యక్తి ఎవరంటే మనకి శ్యామ్ చరణ్ నేగి. ఆయన 17 లోక్సభ ఎన్నికలలో 11 అసెంబ్లీ ఎన్నికలు ఓటేశాడు. 2022 నవంబర్లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఓటేశాడు. ఆయన హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు జిల్లాకు చెందిన వ్యక్తి. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన 2022 నవంబర్లో ఆయన చనిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్నికల సంఘం రీసెంట్గా ఒక వెబ్ రేడియో ప్రారంభించింది. సో దాన్నే మనం హెలో ఓటర్స్ అంటాం. అంటే ఎన్నికల సంఘం క్వార్టర్లీ మ్యాగజైన్ వచ్చేసి మై ఓట్ మ్యాటర్స్ అనే మ్యాగజైన్ కూడా ఉంది. అండ్ ఎన్నికల సంఘం మనకి నేషనల్ ఐకాన్స్గా సచిన్ టెండూల్కర్ని అండ్ హిందీ నటుడు రాజ్ కుమార్ రావు అనే 2 వ్యక్తులను అపాయింట్ చేయడం జరిగింది. సో ఎందుకు వాళ్ళని అపాయింట్ చేశారంటే మనకి రాజ్ కుమార్ రావు రీసెంట్గా న్యూటన్ అనే హిందీ సినిమా తీశాడు. ఆ సినిమా ఇతివృత్తం ఏంటి? ఛత్తీస్గఢ్లో ఎన్నికల సందర్భంగా సో మావోయిస్టులు ఆ బ్యాలెట్ బాక్సులను నాశనం చేయడానికి వస్తే ఆయన ప్రాణాలకు తెగించి మరి ఆ బ్యాలెట్ బాక్స్ను కాపాడి ఓటు ఆవశ్యకతను చెప్పాడు కాబట్టి సో అతన్ని సో మంచి మెసేజ్ ఇచ్చాడు కాబట్టి అతన్ని నేషనల్ ఐకాన్గా నియమించడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏ. ప్రపంచ సంతోష దినోత్సవం మార్చి 20. అయితే తొలిసారి దీన్ని ఎప్పుడు నిర్వహించారు అని అన్నా, వరల్డ్ హ్యాపీనెస్ డే. సో మనకు మార్చి 20కి సంబంధించి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. అదేంటంటే సో ప్రపంచ సంతోష దినోత్సవం అండ్ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. ప్రపంచ సంతోష దినోత్సవం అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. సో 2 ఇంపార్టెన్సెస్ దీనికి ఉన్నాయి. ఓకేనా. సో దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారన్నా సో మనకి 2013 సంవత్సరంలో తొలిసారి నిర్వహించారు. ఇక ఎవ్రీ ఇయర్ మనకు ప్రపంచ సంతోష నివేదిక వస్తుంది. 2024లో విడుదలైనటువంటి సో ప్రపంచ సంతోష నివేదిక ఏదైతే ఉందో ఈ ప్రపంచ సంతోష నివేదికలో సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సో ఫిన్లాండ్ ఉంది అండ్ 126వ స్థానంలో ఇండియా నిలిచింది. సో నెక్స్ట్ వన్, నాడా ప్రచారకర్త అన్నాం. నాడా ప్రచారకర్త. ఇక్కడ నాడా మీన్స్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. మనకి ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులను డ్రగ్స్ నుంచి అవాయిడ్ చేయడం కోసం మనకి వాడా అనే సంస్థ ఉంది.
అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటాం. అదే మన దేశంలో అయితే నాడా ఉంది. సో దీన్నే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని అంటారు. సో ఈ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రచారకర్తగా ఎవరిని పెట్టుకున్నాం అంటే సునీల్ శెట్టి, పివి సింధు, అమితాబ్ బచ్చన్, స్టెఫీ గ్రాఫ్. ఆన్సర్ వచ్చి సునీల్ శెట్టి. ఇక పివి సింధు అనేక కార్యక్రమాలకు ప్రచారకర్తగా ఉన్నారు. స్వచ్ఛ ఆంధ్ర, ఏపీలో అవినీతి వ్యతిరేక కార్యక్రమం, విశాఖ ఉక్కు అండ్ దీపికా పదుకునేతో కలిసి భారత్ కీ లక్ష్మి అండ్ ప్రో వాలీబాల్ ఈ కార్యక్రమాలకు ప్రచారకర్త. అమితాబ్ బచ్చన్ నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అండ్ సిటీ కంపోస్ట్ అండ్ పల్స్ పోలియో అండ్ WHO ప్రోగ్రామ్ హెపటైటిస్ ఇన్ ఇండియా అండ్ మహారాష్ట్రలో సచిన్తో కలిసి పులుల సంరక్షణ కార్యక్రమం అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ ప్రచారకర్తగా పనిచేస్తున్నాడు. స్టెఫీ గ్రాఫ్ జర్మనీ టెన్నిస్ క్రీడాకారిణి. సో ఈమె కేరళలో ఆయుర్వేదం అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా పనిచేస్తుంది. 2024 ఫిబ్రవరి 8న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ప్రారంభించిన వెబ్ పోర్టల్ కిసాన్ పోర్టల్, అగ్రి పోర్టల్, సారథి పోర్టల్, సస్య పోర్టల్, సారథి పోర్టల్. సో వ్యవసాయ రంగంలో ఉన్న బీమా వివరాలు అన్నీ కూడా ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవడం కోసం స్టార్ట్ చేశారు. ఏ సంఘటన ఆధారంగా ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినంగా నిర్వహిస్తారు? 1952 ఫిబ్రవరి 21న ఢాకా నగరంలో మనకి సో బంగ్లాను బెంగాలీని అధికార భాషగా గుర్తించాలని సో బంగ్లాదేశ్ ప్రజలు ఫైట్ చేశారు. యాక్చువల్ అప్పుడు వాళ్ళు పాకిస్తాన్లో భాగంగా ఉన్నారు. పాకిస్తాన్ పాలకులు ఎప్పుడైతే ఉర్దూను అధికార భాషగా ప్రకటించారో దాంతో వీళ్ళు మా భాషను కూడా అధికార భాషగా ప్రకటించాలని ఫైట్ చేశారు. సో దాంతో ఆ ర్యాలీ పైన కాల్పులు జరిగి 8 మంది చనిపోయారు. సో ఈ సంఘటన ప్రపంచంలో అనేక దేశాల మాతృభాష ఉద్యమాలకు కారణమైంది. అందుకే దీన్ని మనం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటాం. ఓకేనా? సో అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం కాదు, సో బంగ్లాదేశ్ మాతృభాష పోరాటం కోసం. సో అంటే ఆన్సర్ బి అవుతుందన్నమాట. సో ఇవి ఈ క్లాస్కు సంబంధించిన ముఖ్యాంశాలు. అండ్ మరిన్ని అంశాలతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.